మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్కి స్వాగతం. ఇవి ఇండియన్ హిస్టరీ క్లాసెస్. అవును, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు ఒక రకంగా పండగ లాంటి సెషన్ ఇది. ఖచ్చితంగా. ఎందుకంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈనాటి అంశం చాలా కీలకం. సిలబస్లో ఎప్పుడూ ఒక ప్రశ్న గ్యారంటీగా వచ్చే టాపిక్ ఒకటుంది. అదే బౌద్ధ సంగీతులు. ఎగ్జాక్ట్గా. బుద్ధిస్ట్ కౌన్సిల్స్. జనరల్గా ఇవి కేవలం తేదీలు, రాజుల పేర్లు లాగా చదివి బట్టి పడుతుంటారు. కానీ ఈరోజు మనం అసలు ఈ బౌద్ధ సంగీతుల వెనుక ఉన్న చారిత్రక ఆధారాలను లోతుగా విశ్లేషిద్దాం. రైట్. అసలు బౌద్ధ సంగీతులు అంటే ఏమిటి, ఈ సభల వెనుక ఉన్న అసలు మిషన్ ఏమిటి అనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అంటే గౌతమ బుద్ధుని మహాపరినిబ్బానం, అది ఆయన మరణం తర్వాత జరిగిన పరిణామాలు ఇవి కదా. అవును. ఏ గొప్ప నాయకుడైనా సరే తల తరువాత ఆ సంస్థను నడిపించడానికి ఒక వారసుడిని ప్రకటించడం చూస్తుంటాం. కాని బుద్ధుడు అలా చేయలేదు. ఆయన తన స్థానంలో ఇంకొకరిని కూర్చోబెట్టలేదు. అదే కదా అసలు ట్విస్ట్. బుద్ధుడు ధర్మమే మీ గురువు అని మాత్రమే చెప్పారు. తన తర్వాత ఏ వ్యక్తి బౌద్ధ సంఘానికి నాయకుడు కాదు అని స్పష్టం చేశారు. వినడానికి చాలా బావుంది గాని ఆచరణలో ఇది చాలా కష్టం కదా. మరి ఆ ధర్మాన్ని ఎలా కాపాడాలి? అదే పెద్ద సవాలు. ఆ బోధనలను గ్రంథస్థం ఎలా చెయ్యాలి? భవిష్యత్తులో సంఘంలో ఏవైనా గొడవలు వస్తే ఎలా తీర్చాలి? దీనికోసమే బౌద్ధ భిక్షువులు ఒక ప్రజాస్వామ్యబద్ధమైన సమావేశాలు ఏర్పాటు చేశారు. కరెక్టేనా? పర్ఫెక్ట్. ప్రాచీన భారతదేశంలో జరిగిన ఆ అద్భుతమైన ప్రజాస్వామ్య సమావేశాలే ఈ బౌద్ధ సంగీతులు. ఈ చారిత్రక ఆధారాలనే నేడు మనం లోతుగా డీకోడ్ చేయబోతున్నాం. సరే, అయితే ఏమాత్రం ఆలస్యం లేకుండా ప్రథమ బౌద్ధ సంగీతి దగ్గరికి వెళ్ళిపోదాం. బుద్ధుడు మరణించిన వెంటనే ఒక రకమైన ఆందోళనతో వాళ్లు సమావేశమయ్యారనుకుంటా? అవును. క్రీస్తుపూర్వం 483లో, అంటే బుద్ధుడు మరణించిన వెంటనే ఈ మొదటి సభ జరిగింది. రాజగృహంలో కదా? ఎగ్జాక్ట్గా. మగధ సామ్రాజ్యపు రాజధాని రాజగృహలోని సప్తపర్ణి గుహలో ఈ మొదటి సభ జరిగిందని చారిత్రక ఆధారాలు చాలా ఖచ్చితంగా చెబుతున్నాయి. అభ్యర్థులి పాయింట్స్ బాగా నోట్ చేసుకోవాలి. మరి ఈ సభను ఎవరు నడిపించారు? దీనికి అధ్యక్షుడు మహాకశ్యపుడు. ఆ సమయంలో దీనికి ఆర్థిక, రాజకీయ మద్దతిచ్చి పోషించిన రాజు హర్యంక వంశానికి చెందిన అజాతశత్రువు. అజాతశత్రు చాలా పవర్ఫుల్ రాజు. సరే, వందలాది మంది భిక్షువులు సమావేశమయ్యారు. వాళ్ల ముందున్న అసలు సవాలు బోధనలను అక్షరబద్ధం చేయటం. అవును, ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. నా దగ్గరున్న నోట్స్ ప్రకారం ఇందులో బుద్ధుని ప్రధాన శిష్యులైన ఆనందుడు మరియు ఉపాలి, వీళ్ళిద్దరి పాత్ర చాలా కీలకం. ఇది నాకొక ఆహా మూమెంట్ లాగా అనిపించింది తెలుసా? అవునా? ఎందుకు? ఎందుకంటే ఉపాలి ఏమో భిక్షువుల క్రమశిక్షణ ఎలా ఉండాలి అనే దానికోసం వినయ పిటకను పఠించారు. అలాగే ఆనందుడు బుద్ధుని బోధనలను, కథలను సుత్తపిటక రూపంలో క్రోడీకరించారు. ఎంత పర్ఫెక్ట్గా డివైడ్ చేసుకున్నారో చూడండి. నిజమే. ఉపాలి పఠించిన వినయ పిటక ఒక రూల్ బుక్ లాంటిది. ఆనందుడి సుత్త పిటక ఒక స్టోరీ బుక్ లాంటిది. ఒక రకంగా బుద్ధుడు లేని లోటు లేకుండా చూసుకోవాలి అనేది వాళ్ల ఉద్దేశం, అంతేకదా? ఖచ్చితంగా. ఆయన అసలు బోధనలు ఏమాత్రం కలుషితం కాకుండా చూడటమే ఈ సభ ఉద్దేశ్యం. ఎవరైనా తమకు తోచినట్లు మార్చేయకుండా ఒక ప్రామాణికతను తీసుకొచ్చారు. భలే ప్రొటెక్ట్ చేశారు. సరే, మొదటి సభలో అంతా సాఫీగానే జరిగింది. మరి రెండవ బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది? సరిగ్గా 100 ఏళ్ల తర్వాత, క్రీస్తు పూర్వం 383లో ఈ రెండవ సభ జరిగింది. ఈసారి ఎక్కడ? వైశాలిలో. దీనికి అధ్యక్షుడు సబకామి. అప్పటి మగధ రాజు శిశునాగ వంశానికి చెందిన కాలశోకుడు ఈ సభను పోషించారు. కాని ఈసారి మొదటి సభలో ఉన్నంత ప్రశాంతత లేదు కదా. బౌద్ధ సంఘంలో మొదటిసారి పెద్ద చీలిక వచ్చింది. ఒక కథలాగా వివాదమేంటో చూస్తే. చెప్పండి, ఆ వివాదమేంటో? వైశాలికి చెందిన వజ్జిపుత్తక భిక్షువులున్నారే, వాళ్ళు ఒక 10 రకాల మినహాయింపులడిగారు. మినహాయింపులంటే ఎలాంటివి? ఉదాహరణకు మధ్యాహ్న భోజనం తరువాత పాలు తాగడం, లేదా కాస్త మజ్జిగలాంటివి తీసుకోవడం, అలాగే భిక్షలో భాగంగా కేవలం ఆహారమే కాకుండా కొంచెం బంగారం, వెండి కూడా స్వీకరించడం, ఇలాంటివి అన్నమాట. వామ్మో, ఇవి చాలా సీరియస్ డిమాండ్స్. అవును, కాని పశ్చిమ ప్రాంతానికి చెందిన భిక్షువులు ససేమిరా ఒప్పుకోలేదు.
నియమాలు అంటే నియమాలే అని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చిన్న గొడవ చూడ్డానికి చిన్నదిగానే కనిపిస్తోంది కాని దీని కారణంగాని బౌద్ధ సంఘం అధికారికంగా రెండుగా చీలిపోయింది. అంటే రెండు వేర్వేరు వర్గాలుగా విడిపోయారన్నమాట. అవును, ఆ పాత నియమాలు మార్పు వద్దన్నవారు స్థబిరవాదులు అని పిలువబడ్డారు. వీళ్లు సంప్రదాయవాదులు. ఇక కాలంతో పాటు మార్పు కావాలన్నవారు మహాసాంఘికులు అని పిలువబడ్డారు. వీళ్లు ఉదారవాదులు. స్థవిరవాదులు, మహాసాంఘికులు. రైట్. భవిష్యత్తులో బౌద్ధమతంలో వచ్చే భారీ చీలికలకు అసలైన బీజం పడింది ఇక్కడే అని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. ఇక ఆ తర్వాత వచ్చిన మూడవ బౌద్ధ సంగీతి అసలిదొక స్వర్ణాధ్యాయం అంటారు కదా. అవును, బౌద్ధమత చరిత్రలో అదొక స్వర్ణయుగం. ఈ సభ మౌర్య చక్రవర్తి అశోకుని కాలంలో క్రీస్తుపూర్వం 250లో జరిగింది. అశోకుడు అప్పటికే పాటలీపుత్రం మగధ రాజధాని కదా. ఎగ్జాక్ట్గా పాటలీపుత్రంలోనే ఈ సభ జరిగింది. దీనికి అధ్యక్షుడు మొగలిపుత్త తిస్స. ఈ సభలో సాధించిన విజయాలు చాలానే ఉన్నాయనుకుంటా. చాలా ఉన్నాయి. మొదటి 2 సభల్లో వినయ సుత్తపీఠకాలు పూర్తయ్యాయి కదా. ఈ మూడవ సభలో తాత్విక విశ్లేషణతో కూడిన అభిధమ్మ పిటక పూర్తయింది. అంటే సైకాలజీ, ఫిలాసఫీ లాంటి సబ్జెక్ట్స్ అన్నమాట. అవును, దీని పూర్తి కావడంతో బౌద్ధమతానికి అత్యంత పవిత్రమైన త్రిపిటకాలు పరిపూర్ణమయ్యాయి. అంతేకాకుండా ఈ సభలో సంఘంలో అనర్హులను తొలగించి శుద్ధి చేశారు. అంటే తప్పుడు సిద్ధాంతాలు ప్రచారం చేసేవాళ్లని బయటికి పంపించేశారన్నమాట. కరెక్ట్. ఆ తప్పుడు సిద్ధాంతాలను తీవ్రంగా ఖండిస్తూ అధ్యక్షుడు మొగలిపుత్త తిస్స స్వయంగా కథావస్తు అనే గ్రంథాన్ని రచించాడు. ఇక్కడే నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ గుర్తొస్తోంది. అశోకుడి టైంలోనే బౌద్ధమతం దేశం దాటింది కదా. అవును, ఒక గ్లోబల్ రిలీజియన్గా మారింది అప్పుడే. అశోకుడు ఎంత కమిటెడ్ అంటే తన సొంత కుమారుడు మహేంద్రుణ్ణి, అలాగే కుమార్తె సంగమిత్రను శ్రీలంకకు మిషనరీలుగా పంపాడు. అసలు ప్రపంచీకరణకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. నిజమే, వారు ఆ ధర్మాన్ని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లారు. ఇక దీని తర్వాత వచ్చిన 4వ బౌద్ధ సంగీతి బౌద్ధమత చరిత్రలోనే అతిపెద్ద మార్పును తీసుకొచ్చింది. అతిపెద్ద మార్పు క్రీస్తు శకం 72లో జరిగింది కదా ఇది. అవును, క్రీస్తు శకం 72లో. ప్రదేశం కూడా చాలా ఆసక్తికరం. కాశ్మీర్లోని కుండలవనంలో ఈ సభ జరిగింది. కొన్ని ఆధారాల ప్రకారం ఇది జలంధర్ అని కూడా అంటారు. దీనికి అధ్యక్షుడెవరు? వసుమిత్రుడు అధ్యక్షుడు, మరియు చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యక్షుడు కూడా ఉన్నారు. ఆయనే అశ్వఘోషుడు. దీన్ని పోషించిన రాజు కుషాణ వంశానికి చెందిన కనిష్కుడు. ఇక్కడ ఎగ్జామ్ అభ్యర్థుల కోసం ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ సభలోనే కదా బౌద్ధమతం అధికారికంగా రెండుగా విడిపోయింది. అవును, చాలా స్పష్టంగా చెప్పాలంటే బౌద్ధమతం ఇక్కడే హీనయాన, మహాయాన అనే 2 ప్రధాన శాఖలుగా పూర్తిగా విడిపోయింది. ఈ రెండిటి మధ్య ప్రధాన తేడా ఏమిటి? హీనయాన శాఖవాళ్లు బుద్ధుడిని కేవలం గురువుగా మాత్రమే భావిస్తారు. వాళ్లకి విగ్రహారాధన లేదు. వాళ్లు వాడిన భాష పాలి. మరి మహాయానవాళ్లు? మహాయానవాళ్లు బుద్ధుడినే ఏకంగా దేవుడుగా కొలవడం మొదలుపెట్టారు. దేవుడు కాబట్టి విగ్రహారాధన ఉంటుంది. వాళ్లు వాడిన భాష సంస్కృతం. పాలీ భాష స్థానంలో సంస్కృతం రావడమనేది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ సామాన్యుల భాష పాలీ, ఎక్కడ పండితుల భాష సంస్కృతం? ఆ మార్పు కూడా ఈ 4వ సభలోనే జరిగింది. నా నోట్స్లో ఇంకో పాయింట్ ఉంది. త్రిపిటకాలపై సంస్కృతంలో భారీగా ఒక గ్రంథం రాశారట. అదే మహావిభాషా శాస్త్రం. దీన్ని ఒక బౌద్ధ ఎన్సైక్లోపీడియాగా పరిగణిస్తారు కదా. ఖచ్చితంగా. సంస్కృత భాషకు మారడం వల్ల ఆ సాహిత్యం మరింత విస్తృతమైంది. ఆ మహావిభాషా శాస్త్రమే మహాయాన బౌద్ధానికి ఒక ఎన్సైక్లోపీడియాగా నిలిచింది. అయితే ఎగ్జామ్స్లో సాధారణంగా ఈ 4 సంగీతుల గురించి అడుగుతారు కదా. అవును, కాని చారిత్రక భారతదేశం వెలుపల ఆధునిక యుగంలో జరిగిన 5 మరియు 6వ సభల గురించి కూడా మనం క్లుప్తంగా కవర్ చేయాలి. ఓకే, ఈ 5వ సంగీతి ఎక్కడ జరిగింది? 1871లో మయన్మార్లోని మాండలే నగరంలో. అప్పటి రాజు మిండన్ పోషణలో ఇది జరిగింది. 1871 అంటే మోడర్న్ హిస్టరీలోకి వచ్చేశామన్నమాట. ఇక్కడ హైలైట్ ఏమిటి? ఇక్కడ బౌద్ధ త్రిపిటకాలను ఏకంగా 729 పాలరాతి పలకలపై చెక్కించారు. అబ్బా, 729 పాలరాతి పలకలు మార్బుల్ స్లాబ్స్ మీద చెక్కించడమంటే మామూలు విషయం కాదు. వాళ్ల డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. అవును. ఇక 6వ సంగీతి కూడా అక్కడే మయన్మార్లోని యాంగోన్ నగరంలో జరిగింది. ఇదిప్పుడు జరిగింది 1954 నుండి 1956 మధ్యకాలంలో. దీనికొక ప్రత్యేకత ఉంది. అప్పటికి గౌతమ బుద్ధుడు జన్మించి సరిగ్గా 2500 సంవత్సరాలు పూర్తయింది.
ఓహో, ఆ 2500 జయంతి సందర్భంగా ఏర్పాటు చేశారన్నమాట. కరెక్ట్. ప్రపంచవ్యాప్తంగా ధర్మాన్ని పునరుద్ధరించడం, అలాగే పాలి గ్రంథాల ప్రామాణికతను ధృవీకరించుకోవడం ఈ 6వ సభ ప్రధాన లక్ష్యం. అంటే ఆధునిక కాలంలో కూడా ఈ సభల సంప్రదాయం కొనసాగుతూనే ఉందన్నమాట. సరే, ఇప్పుడు వరకు ఫ్యాక్ట్స్ అన్ని చాలా క్లియర్గా తెలుసుకున్నాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి కేవలం ఫ్యాక్ట్స్ మాత్రమే కాదు, విశ్లేషణ కూడా ముఖ్యం కదా. 100%. అసలు ఈ బౌద్ధ సంగీతుల ప్రాముఖ్యత ఏంటి, దాని బిగర్ పిక్చర్ ఏంటి అనేది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అవసరం. ఆ విశ్లేషణలో మనం ఎలా అర్థం చేసుకోవాలి? మొదటి పాయింట్, సిద్ధాంతాల క్రమబద్ధీకరణ. నాయకుడు లేకపోయినా మతం అంతరించిపోకుండా ఈ సమావేశాలే కాపాడాయి. త్రిపిటకాలను రాయడం ద్వారా అది సాధ్యపడింది. సూపర్ పాయింట్. రెండవది, సాంఘిక ప్రభావం. ఆ కాలంలో ఉన్న కులమత భేదాలను పక్కనపెట్టి అందరికీ సమానత్వాన్ని ఈ సభల ద్వారా బలోపేతం చేశారు. సామాజిక సమానత్వం. ఇక మూడవ పాయింట్ నాకైతే రాజకీయ మద్దతు అనిపిస్తోంది. ఎగ్జాక్ట్గా. అజాతశత్రువు నుండి కనిష్కుడు వరకు రాజుల మద్దతు వల్ల ఇది కేవలం సన్యాసుల మతంగా మిగిలిపోలేదు, ఇది రాజధర్మంగా మారి సామ్రాజ్యాల విస్తరణకు తోడ్పడింది. అంటే ఒక రకంగా రాజులు తమ పవర్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఈ ధర్మాన్ని వాడారన్నమాట. కరెక్ట్. ఇక చివరిగా సాహిత్య విప్లవం మరియు ప్రపంచీకరణ. పాలీ నుండి సంస్కృతానికి మారడం ద్వారా భారతీయ తత్వశాస్త్రం అభివృద్ధి చెందింది. అలాగే సిల్క్ రోడ్ ద్వారా చైనాకు, సముద్ర మార్గాల ద్వారా ఆగ్నేయాసియాకు బౌద్ధం విస్తరించింది. అవును. ముగింపు సారాంశంగా మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఈ బౌద్ధ సంగీతులు కేవలం మతసభలు కావు, మరింకేమిటి? అంతర్గత విభేదాలను, గొడవలను ఆయుధాలతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకున్న అద్భుతమైన ప్రజాస్వామ్య పద్ధతులు. ఇవి ఆసియా సంస్కృతిపై చెరగని ముద్ర వేశాయి. వండర్ఫుల్ విశ్లేషణండి. శ్రోతలందరికీ ఈ టాపిక్ మైండ్లో పర్ఫెక్ట్గా ప్రింట్ అయిపోయుంటుందని నా నమ్మకం. ముగించే ముందు అభ్యర్థుల కోసం నాదొక ఆలోచింపజేసే ప్రశ్న. బుద్ధుడు తన తర్వాత ఏ వ్యక్తిని నాయకుడిగా ఎంచుకోకుండా ధర్మమే మీ గురువు అని చెప్పారు. కాని ఆ ధర్మాన్ని రక్షించి ప్రపంచవ్యాప్తం చేయడానికి అశోకుడు, కనిష్కుడు లాంటి బలమైన రాజకీయ రాజుల మద్దతు, అంటే పొలిటికల్ ప్యాట్రనేజ్ లేకపోయుంటే కేవలం భిక్షువుల వల్ల మాత్రమే బౌద్ధమతం ఈనాటికి ఆసియా ఖండాన్ని శాసించే స్థాయికి వెళ్లి ఉండేదా? ఈ చారిత్రక విరుద్ధత గురించి ఆలోచించండి. యు వాంట్ ఫుల్ బుద్ధిజం క్లాసెస్? ప్లీజ్ కామెంట్.